అందరికీ నమస్తే అండి. గతంలో మనం మాట్లాడుకున్న బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడు ఐపీఎల్‌కి ముందు ఐపీఎల్ సీజన్‌లోనే మాట్లాడుకున్నాం. బాబు నాయనా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అవి కొద్దిగా మానేయండి. మీ వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. డబ్బంటే ప్రతి ఒక్కడికి ఆశే. సో మీరు ఆ వీక్‌నెస్‌తో ఆడుకోమాకండి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాం. సరే ఆ తర్వాత ఎలక్షన్ హడావుడి, ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా మనకంత పెద్ద టైం దొరకలేదు వీటి గురించి మాట్లాడుకోవడానికి. సడన్గా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ ఒక్క రోజే నాకు ఈ బెట్టింగ్ యాప్స్ మూలంగా నష్టపోయిన వ్యక్తులు, అంటే డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంచుమించు ఒక 8 మంది మెసేజ్ పెట్టారు. సడన్గా వీడియో చేయడానికి గల కారణం కూడా అదే. నేను దీన్ని సపరేట్గా ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నాను. ఏది ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎవరైతే యువతని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారో, సో పొలిటికల్గా వీటిని మిక్స్ చేయకూడదు కాబట్టి దీన్ని సపరేట్గా ఒక ఛానల్ పెట్టా. సో అందుకే వీడియో చేస్తున్నాను అనమాట. 8 మంది మెసేజ్ పెట్టారు. సరే పోనీ 5,000, 10,000, 20,000 అంటే కాదు. చెప్పిన ప్రతి ఒక్కరూ కూడా తక్కువ లెత్తో ఒక్కొక్కరు 2 లక్షల పైనే. ఒకళ్ళు ఫోన్ చేసి 2 లక్షలు అంటాడు, ఒక ఆయన మెసేజ్ పెట్టి 5 లక్షలు పోయినాయి నా దగ్గర, ఇంకా ఆత్మహత్య తప్పితే నాకు వేరే చాయిస్ ఏం కనబడట్లేదు. మీకు అక్కడ మెసేజ్ కూడా పెడతాను చూడండి అంటే ఆయన పేరు చూపించాను, కానీ ఆయన పెట్టిన మెసేజ్ అన్నమాట. చిన్న పిల్లలు అలాంటివి చూసినప్పుడు నిజంగా బాధేస్తూ ఉంటుంది, కానీ మనం ఏం చేయలేం. సరే ఒక 5, 10 లేదంటే 10, 20 అంటే ఎట్టో గట్ట అడ్జస్ట్ చేసి సర్దే ప్రయత్నం అయితే చేయొచ్చు. అది కూడా ఒకరిద్దరి కంటే చేయగలుగుతాం తప్పితే అందరికీ మనం చేయలేం. కాబట్టి మనమే కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి పోమాకండి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో, సో రేపటి నుంచి వీలైతే డైలీ ఒక వీడియో కూడా చేసుకుంటూ వెళ్దాం. అది కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో దయచేసి ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమాకండి. మీ వల్ల కొన్ని జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. 1, 2 కాదు, కొన్ని 100 మంది జీవితాలు. వాళ్ళు నాకు చాలా బాధ కలిగి ఉన్నట్టు. సింపుల్గా ఆయన ఏం పెట్టడం అనుకుంటున్నారు, రీపే చేయలేవు అంటే నేను తిరిగి చెల్లించలేకపోతున్నాను. చేసిన అప్పులన్నీ కూడా చిన్న పిల్లలు ఉన్నారు. నాకు ఆత్మహత్య తప్పితే, నాకు సూసైడ్ తప్పితే వేరే ఆప్షన్ ఏం కనబడట్లేదు. మీరు ఏమైనా చేయగలరా? కొన్ని నేను అదే చెప్పాను కదా, 5, 10 అంటే ఓకే అడ్జస్ట్ చేయగలుగుతాం, కానీ కొన్ని 20 అయినా కానీ ఎట్టొకట్ట అడ్జస్ట్ చేయగలుగుతాం. కానీ మరి లక్షల రూపాయలు మనం ఏదైనా అడ్జస్ట్ చేసి సహాయం చేయాలన్నా సరే ముందు మన స్తోమత జరిగిపోతాం. మనకంత స్తోమత ఉందనుకోండి బ్రహ్మాండంగా ఉండేది. సో మనం దీపమున కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలి. మీరు అత్యాశకు పోమాకండి. ఎవడో ఆడు చెప్పాడను, ఇంకో పక్కడు ఇక్కడ చెప్పాడను, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ప్రమోట్ చేశారు కదా, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయంట కదా, ఒకవేళ నిజంగా మనకు డబ్బులు వస్తాయేమో, ఈ అదోపలన్నీ చేసి మనం ఎన్ని రోజులు కష్టపడాలి, సింపుల్గా డబ్బులు వచ్చేస్తాయేమో అని అత్యాశకు పోయారంటే పరిస్థితులు ఎలాగే ఉంటాయి. ఖచ్చితంగా మీ పైన మాకు బాధే ఉంది, కాకపోతే మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితులు. పైకి ఏదో కనబడుతుంది కానీ ఏమి ఉండదు ఇక్కడ. సో అంత ఆర్థికంగా నిలదొక్కున్న వ్యక్తులను కూడా కలుపుకొని ఏమైనా చెయ్యొచ్చు అనడానికి. కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరుంటే మంచిది. చూద్దాం, ఒకవేళ చిన్న అమౌంట్లు అయితే ఒక సింపుల్ చెప్పాను కదా, ఒక 10, 20 అయితే అట్టొకటి అడ్జస్ట్ చేయగలగం. ఒకవేళ ఎవరిని అడిగినా కానీ చేయొచ్చు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ జోలికి మాత్రం పోమాకండి దయచేసి. మా రిక్వెస్ట్ మాట ఇది, మీ గురించే చెప్పేది మేము. ఈ ఐపీఎల్ రాగానే కొంతమంది ఏదో ఒక బెట్టింగ్ యాప్ల వరకు అక్కడ చచ్చిపోయారనో, ఇక్కడ చనిపోయారనో, ఆత్మహత్య చేసుకున్నారో ఒక వార్తలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు T20 వరల్డ్ కప్ అయింది. అది అయిన తర్వాత దాని బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అన్నమాట. అంటే ఆ బెట్టింగ్ లేసి పోగొట్టుకున్న నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బయటకు వస్తున్నారు. సో మొన్నటి వరకు తెలియదు, అంటే అడగారు కదా త్వరగా, ఇప్పుడు బయటపడుతున్నారు. కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళకి చెప్తున్నా, బెట్టింగ్ ఆడే వాళ్ళకి అంటే బెట్టింగ్లు వేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, దయచేసి మీ పరిధి దాటి మీ స్తోమతకి మించి, అంటే మనకు ఒక లిమిట్ ఉంటుంది. 500, 1000 రూపాయలు అంటే ఓకే, అది కూడా తప్పే. 500, 1000 కూడా తప్పే. మీరు అలాంటి రకంగా లక్షల రూపాయలు కళ్ళు మూసిపోయి ఎలా వేసారో మాకు అర్థం కావట్లా. మన కుర్రోడైతే మెసేజ్ మాట, నన్ను అర్జెంటుగా నన్ను కలుపు లేదని చచ్చిపోతాను అంటాడు. నీకు నమస్కారం ఎవరైనా, నేను ఎక్కడో ఉన్నాను, ఇక్కడ కూడా లేను నేను, నువ్వు ఎక్కడున్నా చెప్పాను నేను వస్తాను అంటాడు. నువ్వు వచ్చినా సరే నేను ఏమీ చేయలేను, నువ్వు చెప్పేది చిన్న అమౌంట్ కాదు, చాలా హై అమౌంట్, పెద్ద అమౌంట్ చెప్తున్నావు,
ఆయనే ఉంటే తెలసరి ఎందుకన్నట్టు అవే ఉంటే కనుక నేను ఈ పొజిషన్లో నేను ఎందుకు ఉంటాను, శుభ్రంగా నేను ఒక మంచి సెటప్ అరేంజ్ చేసుకుంటానరా. నాకు కావాల్సిన కెమెరాలు కానీ, సిస్టాలు కానీ, నాకు కావాల్సిన స్క్రీన్ కానీ, ఒకవేళ అంత చేయగలిగే స్తోమత నా దగ్గర ఉంటే ముందు నాకు కావాల్సిన సామాగ్రి మొత్తం నేను సమకూర్చుకుంటాను రా బాబు. నన్ను కలిసినా కానీ ఏం ఉపయోగం లేదు. చాలా చిన్న చిన్న అమౌంట్లు అయితే ఏమైనా అడ్జస్ట్ చేయగలుగుతామేమో, కానీ పెద్ద పెద్ద అమౌంట్లు మేము చేయలేము, మా స్తోమత అంతా సరిపోదని చెప్పినా సరే వెళ్ళినా మనం ఏం చేయలేము దానికి. వన్స్ ఒక్కసారి మా పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత ఎవడు చేసేది ఏమి ఉండదు. ఇంకొకరు మళ్ళీ చెప్తున్నా, రిక్వెస్ట్ అనుకోండి, బెట్టింగ్ యాప్స్ జోలికి పోమాకండి. అలాగే ప్రమోట్ చేసే వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తున్నాం, మీరు అనవసరంగా మీకు డబ్బులు వస్తున్నాయి కదా, మనకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా ప్రమోట్ చేస్తేని అని చెప్పేసి పక్కోడి జీవితాలతో పేకాడేసుకునే బుద్ధి ఏమైనా ఉంటే అక్కడితో ఆపేయండి. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, ఒక మంచి పేరున్న వ్యక్తులు కూడా ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వాళ్ళు ఏదో చిల్లరెత్తారనో ముష్టి ఇస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటా, వాళ్ళు ఇచ్చేది కూడా మీకు లక్షల్లో ఇస్తున్నారు. అంటే మీ సంపాదన కోసం పక్కోడి జీవితంతో పేకాడేయద్దు దయచేసి, పక్కోడి జీవితాన్ని నాశనం చేసేది. అంటే అన్న ఏముందలే, మేము ప్రమోషన్ చేసాము, ఆడివాడి కన్నా బుద్ధి ఉండాలి కదా అని చెప్పి అనవచ్చేమో. వాళ్ళు ఆడేది కేవలం మీ మీద నమ్మకంతో. నిన్ను ఫాలో అయ్యే మంది కొంతమంది వ్యక్తులు ఉంటారు, నువ్వేం చెప్పినా నమ్మే వ్యక్తులు ఉంటారు. నిజంగా నువ్వు చెప్పిన మాట నమ్ముతారు. డబ్బు అంటే అందరికీ ఆశ, ప్రతి ఒక్కరికి ఆశ కలుగుతుంది. మామూలుగా మనం ఏం కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్తే ప్రతి ఒక్కరికి చిన్న ఆశ ఉంటుంది, ఏదో ఒక ఆశ ఉంటుంది. మీరు కరెక్ట్గా ఆ వీక్నెస్ మీద కొడుతున్నారు, కొట్టి మళ్ళీ మాకేమీ తెలియదు, మాకు సంబంధం లేదు, మేము చేతులు పెట్టుకుంటున్నారు. మీరంటూ చెప్పకపోతే, మీరంటూ ప్రమోట్ చేయకపోతే ఆ యాప్ అనేది ఒకటి ఉందని చెప్పేసి ఎవడికి తెలియదు. ఆ యాప్లు ఏవి కూడా ప్లేస్టోర్లో దొరకవు. ప్లేస్టోర్లో దొరకట్లేదంటే దాని అర్థం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండూ కూడా బ్యాన్ చేసినట్టే కదా. మరి దాన్ని మీరు ప్రమోట్ చేయడం ఇల్లీగలా కదా. మీరు ఒక బయోలో లింక్ పెట్టేస్తారు, ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, వీళ్ళు లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, డబ్బులు పెట్టి డిపాజిట్ చేసేయండి, ఆడండి, డబ్బులు వచ్చేస్తాయి అంటారు. వాళ్ళు ఒక డెమో చూపిస్తారు. ఆ డెమో కూడా వాళ్ళు స్వయంగా ఆడే డెమో కాదు, వాళ్ళు ఆడింది కూడా కాదు. సిస్టమ్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక ప్రమోషన్ వీడియో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే లక్షల రూపాయలు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఇచ్చి వాడి చేత ఆడించేటప్పుడు ఎలా ఆడిస్తారో ఫేవర్గానే ఆడిస్తారు, ఎంతసేపు డబ్బులు వచ్చినట్టే చూపిస్తారు. అలా సెట్ చేస్తారు కాబట్టి ఆల్గోరిథం కూడా అలా సెట్ చేసి పెట్టుకుంటారు కాబట్టి. కావాలంటే వాళ్ళే ఒక వీడియోని క్రియేట్ చేసి ఇంటికి ఇచ్చి ఇది నువ్వు ఆడినట్టుగానే చూపించు అని చెప్తారు కూడా. సో దాన్ని చూసి మీరు మోసపోమాకండి. వాటిని చూసి మీరు మోసపోయారంటే మీరు దెబ్బ అయిపోతారు. రేపు పొద్దున ఎవడైతే చెప్పాడో వాడు చెప్పిన మాటలు మీరు విని ఆడేమని చెప్పి ఎవడైతే విన్నాడో వాడు కనీసం మీకు రెస్పాన్స్ కూడా ఇవ్వడు, మీరు మెసేజ్ పెట్టిన రిప్లై కూడా ఇవ్వడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి పోమాకండి. అది మీ జీవితాలను నాశనం చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి బాగా.